నమస్తే. నేను సిరి. ఏదైతే మొన్న అరవింద్ గారు అంటే వాళ్ళ వైఫ్ తోని సినిమా ఇలా ఉంది అంటే మొగధీర తర్వాత ఇంకా ఈ సినిమానే అన్నట్టుగా చెప్పడం జరిగింది అనేది మనకు ఒకటి వార్త అయితే సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ గారి సెంటిమెంట్ ఫెయిల్ అయిపోయింది అంటే మొగధీర అంత స్థాయిలో ఈ సినిమా అయితే పుష్ప 2 అయితే లేదని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, మొన్న చూస్తుంటే అంటే ఇది ఏంటంటే సినిమా విడుదలయ్యే కన్నా ముందు కొంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి స్పెషల్ షోస్ ఇస్తారు కదా. సో అప్పుడు చూసినప్పుడు అల్లు అరవింద్ గారు చూడడం జరిగింది అని చెప్పేసి అది చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వైఫ్ ఏంటి మొహం ఇంత వెళ్ళిపోతుంది అంటే మొగధీర చూసినప్పుడు అయితే ఎంత నేను హ్యాపీనెస్ కి ఫీల్ అయ్యాను. ఇప్పుడు పుష్ప 2 చూసాక నేను అంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను, అంత బాగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి వాళ్ళ వైఫ్ తో చెప్పారని చెప్పేసి అయితే మరి కొన్ని వార్తలు మనం చూసాము. దాని తర్వాత కూడా తన అంటే అల్లు అరవింద్ గారి వైఫ్ కూడా చెప్పడం జరిగింది సినిమా చాలా బాగుంటుంది అది అని. కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీన్ని ఎట్లా చూడాలి? సెంటిమెంట్ ఫెయిల్ అని మనం అప్పుడే కంక్లూడ్కి రాలేము. ఎందుకంటే మీరు అన్నట్టు కొంతమంది మెగా ఫ్యామిలీ కూడా కొంతమంది మన ఈయన ఎలాగో స్టార్ ప్రొడ్యూసర్ కాబట్టి ఈయన కొంతమంది ప్రొడ్యూసర్స్ లేదంటే డిస్ట్రిబ్యూటర్స్తో పాటు ఒక షో వేసినప్పుడు చూశారంట. చూసి ఇంటికి వెళ్ళాక చాలా హ్యాపీగా బాగుంది సినిమా అనుకున్నారు. అంటే బన్నీ పెర్ఫార్మెన్స్ కానీ సుకుమార్ టేకింగ్ కానీ చూసి ఇంటికి వెళ్ళాక శ్రీమతి అరవింద్ గారు చూసి ఏంటి వెలిగిపోతుంది అంటే లేదు బాబు బాగా చేశాడు అన్నట్టుగా బన్నీ బాబు చేశాడు అనుకున్నాడు. అంటే ఆమె అందంట అప్పుడిప్పుడు మగధీర తర్వాత అంటే మేనల్లుడు సినిమాకి వెలిగిపోయింది, మళ్ళీ ఇప్పుడు కొడుకు సినిమాకి ఇలా వెలిగిపోతుంది అంటే ఖచ్చితంగా సూపర్ బ్లాక్ బస్టర్ బొమ్మ హిట్ బొమ్మ కొట్టినట్టేనా అన్నట్టుగా అది మనం వైరల్ అవ్వడం చూసాం వార్త. సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే 2.5 సంవత్సరాలుగా సుమారుగా 3 ఏళ్ళు అనుకోండి షూటింగ్ స్టార్ట్ అయ్యి పుష్ప 1కి దీనికైతే 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాలుగా వచ్చింది చూస్తే అసలు ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కొద్దిగా అందుకే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయని నా అభిప్రాయం. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనప్పుడు ఎలా ఉంటుందంటే దానంత లేదులే అని ఫీలింగ్ అవుతుంది. వాస్తవానికి సినిమా బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు, ఫ్యామిలీ సెంటిమెంటు పెద్దగా మరీ నరుక్కోవడాలు తొనుకోవడాలు లేకుండా సింపుల్గా ఉండే ఫైట్స్ లాగా ఉండి బాగుంది, బాగా చేశారు, కొంచెం రిచ్గా తీశారు అనిపించింది. కాకపోతే అక్కడక్కడ కొన్ని లాగ్ అయ్యే అసలు స్టోరీ లైన్ ఏంటి అని అనుకునేది విషయం పక్కన పెడితే ఫస్ట్ది ఎప్పుడైతే సూపర్ హిట్ అయిపోయి తారాజులా వెలిగిపోయిందో రెండో దానికి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు కేజీఎఫ్ చూడండి, అంటే నా అభిప్రాయం ప్రకారం కేజీఎఫ్ 2 కన్నా 1 నాకు నచ్చింది. 1 సూపర్ ఉంటుంది, ఒకసారి చూస్తే అబ్బా ఏం తీసారా బాబు అనిపించింది నాకు నిజంగా కేజీఎఫ్. పార్ట్ 2కి వచ్చేసరికి హీరో క్లైమాక్స్ లో చనిపోవడము, ఆ బంగారం అంతా సముద్రంలో కలిపేయడము, అంత పెద్దమ్మ అని చెప్పి మిషన్ గన్లు ఇవి హడావుడి ఎక్కువైపోయిందేమో అనిపించింది. అంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయిందేమో నాకు. దానివల్ల ఇప్పుడు కూడా ఫ్యాన్స్ కి పండగే నచ్చింది, బట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోవడం వల్ల ఏముంది ఫస్ట్ దాంతో పోయి ప్రతిదీ కంపారిజన్ కదా మనకి. హ్యూమన్ బీయింగ్ ఎలా ఉంటుందంటే పక్కోడు ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ ఉన్నారు, చిరంజీవి గారి కన్నా బాగా చేసుండొచ్చు, చిరంజీవి అంత చిరంజీవి గారు ఉన్నప్పుడు ఉండే మార్కెట్ వేరు, ఇప్పుడున్న పోటీ వేరు కదా. ఎంత పోటీలో నిలబడమే కష్టం. అంటే ఇక్కడ రామ్ చరణ్ గారు కాదు, చాలా మంది ఎంతమంది డాన్సర్స్ ఉన్నా కూడా చిరంజీవి గారు అంతా చేయట్లేదు, చిరంజీవి గారి తర్వాత ఇంకెవరైనా అన్నట్టుగా అయిపోయారు. రామ్ చరణ్ కూడా బాగా చేస్తారు, ఆయనకి నేమ్ వచ్చేసింది, రామ్ చరణ్ బాగా చేస్తారు. ఎన్టీఆర్ ఎవరి పేర్లు చెప్పినా ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ ఈ 3 పేర్లు చెప్తుంటారు, కానీ కంపారిజన్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా పుష్ప 1 అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. పుష్ప 1కి మాత్రం ఈ రేంజ్ లో టేకింగ్ ఉంటుంది, ఒక డీ గ్లామరైజ్డ్ రోల్ బన్నీ క్యారెక్టర్ ఉంటుందని ఎవరు అనుకోలేదు. ఒక్కసారి బొమ్మ బ్లాక్ బాస్టర్. సేమ్ థాట్ ప్రాసెస్ ఆల్రెడీ రివీల్ అయిపోయిందిగా. ఇక్కడికి వచ్చేసరికి ఏముందిలే మళ్ళీ ఇదే కదా అనే ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొంచెం డౌన్ లాగా, డౌన్ అంటే అబౌవ్ యావరేజ్ గా నిలుస్తుందేమో. ఎందుకంటే రేటింగ్స్ కూడా అందరూ 2.5 అబౌవ్ టు 3.5 మధ్యలోనే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే సెంటిమెంట్ ఫెయిల్ అయింది అనేది ఆల్రెడీ ప్రొడ్యూసర్స్కి ఏదైతే వచ్చేసాయి ముందుగా మార్కెట్ చేసుకున్నది. సో ఇప్పుడు 2,000 కోట్ల క్లబ్లో చేరుతుందా, బాహుబలి 2 1,500 కోట్ల అంశం ఏదైతే ఉందో అది బీట్అవుట్ చేయగలుగుతుందా లేదా అనేది ఆల్రెడీ పుష్ప ఫ్యాన్స్కి, ప్రభాస్ ఫ్యాన్స్కి కానీ లేదా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ కొంచెం కోల్డ్ వార్ ఇన్ ద సెన్స్ బెట్టింగ్లో నడుస్తుంది. బట్ ఇది 1000 కోట్లు అయితే గ్యారంటీ, బట్ ఆ పైన 1,500 కోట్లు మార్క్ క్రాస్ చేస్తుందా, 2,000 కోట్ల క్లబ్లో చేరుతుందా అనేది ఇప్పుడు ఇదిగా ఉంది. మేబీ అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎప్పుడైతే సేఫ్ జోన్లో ఉంటారో వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయో, వాళ్ళు పడ్డ టెన్షన్కి
ఏం లేదు, ఒక 40-50 కోట్లు, కనీసం 100 కోట్లు ఇద్దరు కలిపి ప్రాఫిట్ వచ్చినా అమ్మయ్య హ్యాపీ. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో 2 సినిమా తీసుకుంటారు, దానివల్ల కొన్ని వందల మంది మళ్ళీ బతుకుతారు కదా. సో ఇప్పుడైతే సేఫ్ జోన్. కాకపోతే ఏదైతే ఒక్కసారిగా పాట్నా లాంటి సభలు నిర్వహించిన తర్వాత కొచ్చిలోను చెన్నైలోను గ్రాండ్ సక్సెస్ ఈవెంట్లు అయిన తర్వాత ఆ మార్కు రావాలి కదా అనేది ఎకనామిక్ అనలిస్టులు ఉంటారు, ఫైనాన్షియల్ అనలిస్టులు, వాళ్ళు కొన్ని అంచనాలు వేస్తారు, అండర్ రైటర్స్ అంటారు వాళ్ళు. సో వాళ్ళు లేదు దీనికి టికెట్స్ ఉన్నాయి, ఇన్ని 12,000 థియేటర్లు అంటే ఒక్కొక్క థియేటర్లో 400-300 సీట్లు వేసుకున్నా, ఒక్కొక్క టికెట్ 100 రూపాయలు వేసుకున్నా 12,000 × 100 × 4, అంతే కదా, రోజుకి 4 షోలు, ఎంత వేస్తే ఎంత అవుతుంది. సో మళ్ళీ ఎన్ని రోజులు, 4 కాకుండా మళ్ళీ ఎన్ని రోజులు. ఇప్పుడు ఎలాగా వీకెండ్ వాటి నుంచి రేపటి నుంచి థర్స్డే అయిపోయింది, జనరల్గా ఇప్పుడు సినిమా ఫ్రైడే రిలీజ్ అవుతుంది. సో థర్స్డే రిలీజ్ అయినా కూడా బుధవారం నైట్ నుంచి షోస్ వేశారు. బుధవారం 9:30కి వేశారు, 12:30కి వేశారు, 5:30కి వేశారు, మళ్ళీ 9:30 మార్నింగ్ వేశారు. అంటే ఇవాళ నిన్న వదిలితే ఇవాళ పొద్దున్న నుంచి ఒక 5 షోలు పడ్డాయి కదా. సో మళ్ళీ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 రోజులు. మండే నుంచి కలెక్షన్స్ ఎలా ఉంటాయి, ఎంతవరకు థియేటర్ ఆక్యుపై అవుతుంది, తర్వాత డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూటర్ వాళ్ళకి వచ్చే షేర్లు, ఇవన్నీ కూడా లెక్క వేసుకుంటే 1000 కోట్లు దాటుతుంది. కానీ ఆపై 2000 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది మండే మార్నింగ్ షో పడేటప్పుడు మనకు క్లారిటీ వస్తుంది అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశం. అంటే ఆల్రెడీ చెప్పేది ఏంటంటే ఈ 5 days లోనే చూడాల్సిన వాళ్ళందరూ చూసేస్తున్నారు. ఎందుకంటే లాంగ్ డేస్ అంటే నాన్ హాలిడేగా రిలీజ్ అయింది కాబట్టి ఇక్కడ అంతా అయిపోతుంది, సండేకి మొత్తం క్లోజ్ అయిపోతుంది, ఇంకా మండే రోజు చాలా తక్కువ వరకు ఫిల్ అవుతుంది అని చెప్పేసి ఒక వార్త కూడా హల్చల్ అవుతుంది. మేబీ అంటే మండే వరకు తక్కువ అవుతుందంటే వర్కింగ్ డేస్ మళ్ళీ ఎంటర్ అయిపోతుంది. దానికి తోడు కొన్ని స్కూల్స్ కి యూనిట్ టెస్ట్లు కూడా ఉంటాయి, ఎగ్జామ్స్, దానివల్ల కొద్దిగా ఇది అవ్వచ్చు. కానీ మళ్ళీ అంటే అదే చెప్తున్నాను కదా, మాక్సిమం మీరు అన్నట్టు 12,000 థియేటర్స్ లో పైగా టికెట్లు కూడా పెంచుకోవాలని ఇరు ప్రభుత్వాలు కూడా పర్మిషన్ ఇచ్చేసాయి. ఇక్కడ తెలంగాణలో అయితే 1200, 800 అమ్మారు, ఆంధ్రాలో కూడా 450, 600, 700 అలా కూడా అమ్మారు. సో ఈ రేషియో ఏదైతే పెరిగిందో మాక్సిమం వచ్చేసినట్టే. కాకపోతే ఆ 2000 క్లబ్ లో చేరే ఫస్ట్ సినిమా ఒక తెలుగు సినిమా అవ్వాలి, అది కూడా పుష్ప 2తో అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ లో అయితే ఇన్ని రోజులు ఒక హైప్ వచ్చింది. ఆ హైప్ కు రావడం, ఆ హైప్ రీచ్ అవుద్దా లేదా అనేది సెంటిమెంట్ గా ఫీల్ అవ్వడం తప్పితే అక్కడ అల్లు అరవింద్ గారికి నష్టం అనేది లేదు, బన్నీ గారికి నష్టం లేదు, ప్రొడ్యూసర్స్ కి అంతకన్నా నష్టం లేదు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ 4 రోజుల్లో రావాల్సినవన్నీ వచ్చేస్తాయి, థియేటర్ ఓనర్స్ కూడా వచ్చేస్తాయి. కాకపోతే ఆ మార్క్ వచ్చిన తర్వాత చెప్పినట్టుగా కొట్టారా అని ఉంటుంది కదా. అంతట్టు దాన్ని ఏమంటారు, ఇంతవరకు అలాంటివి రాజమౌళి, నెక్స్ట్ ఒక ప్రశాంత్ నీల్, అలాంటి సినిమాలు రాజమౌళివే ఎక్కువ ఆడాయి. ఇప్పుడు 3-4 సినిమాలు రాజమౌళివే ఆడాయి, బాహుబలి 1, 2, RRR. రెస్ట్ ఆఫ్ ది రాజమౌళి గారు ఏవి ఆడాయంటే మళ్ళీ పుష్ప, KGF, అంతే కదా, ఆ స్థాయిలో ఆడేవి. సో ఇప్పుడు ఆ స్థాయిలో ఆడేవి మళ్ళీ దేవరా, నెక్స్ట్ సలారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒకసారి రాజమౌళి గారు లేదంటే అలాంటి కాకుండా నెక్స్ట్ డైరెక్టర్ లెవెల్లో మన తెలుగువాడు మరొక్కసారి జాతీయ స్థాయిలో పేరు నిలబెట్టేలాగా, జాతీయ స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టేలాగా పుష్ప 2 వచ్చింది. ఓవర్సీస్ లో కూడా పర్వాలేదు అనిపించేలాగా, ఎందుకంటే సినిమా ఆద్యాంతం నేను చూశాను కాబట్టి ఎక్కడ బోర్ కొట్టలేదు. కాకపోతే కొన్ని ఫ్యామిలీ డ్రామా ఉండడం వల్ల కొంతమంది నచ్చకపోవచ్చు. ఎందుకంటే మనకి అంతసేపు కడప కింగ్ అంటేనే కదా హిట్. ఆయన షియాజీ షిండే గారు, పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు గాంధీ సినిమా 100 రోజులు ఆడదు, కడప కింగ్ అంటే ఆడుతుంది అన్నట్టుగా. సో మేబీ అట్లా కొంత వెళ్ళొచ్చు, బట్ సినిమా అయితే చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.